ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కప్ను భారత్ గెలుచుకుంది. ఫేవరెట్ గా దుబాయ్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ టీం అనుకున్న టార్గెట్ ను కొట్టింది. ఉత్కంఠగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించింది. గ్రూప్ దశలో ఒకసారి కివీస్ ను ఓడించిన భారత్ టైటిల్ ఫైట్ లో రెండో దెబ్బ కొట్టి కప్పును ముట్టడింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో భారత్ టాస్ ఓడింది. మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 రన్స్ ఛాలెంజ్ టార్గెట్ ను భారత్ ముందు పెట్టింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ భారత్ కు శుభారంభం అందించారు. అయితే 17 రన్స్ తేడాలోనే టాప్ ఆర్డర్ ను కోల్పోయింది భారత్. రోహిత్ శర్మ 76, శుభ్మన్ గిల్ 31 రన్స్ చేశారు. విరాట్ కోహ్లీ 1 రన్ చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తలో చెయ్యి వేయడంతో భారత్ 252 రన్స్ టార్గెట్ ను మరో ఓవర్ మిగిలి ఉండగానే చేస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ సయ్యద్ అందిస్తారు. సయ్యద్, చెప్పండి. అరే, కంగ్రాచులేషన్స్ ఆల్ ఇండియన్స్, వెరీ హ్యాపీ దిస్ మూమెంట్. ఆల్రెడీ నేను చెప్పినాను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే టీం మన బ్యాలెన్స్ టీం, మిడిల్ ఆర్డర్ కేఎల్ రాహుల్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ డూయింగ్ వెరీ గుడ్. ఆ టాప్ ఆర్డర్ మీరు చూసుకోండి, రోహిత్ శర్మ ఫటాఫట్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. మన కోహ్లీ ఫ్లాప్ అయితే కూడా, బట్ మిడిల్ ఆర్డర్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి కానీ వాళ్ళు హీస్ డూయింగ్ వెరీ గుడ్. సో చాలా హ్యాపీ మూమెంట్. ఆఫ్టర్ మనం చూసుకోండి, 12 చేసిన తర్వాత మన ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినాం. అదే సేమ్ లాస్ట్ టైం వరల్డ్ కప్ 50 వరల్డ్ కప్ అనేది పోయింది. దాని తర్వాత 2024 లో T20 ఫైనల్స్ గెలిచినాం. ఇది అంటే ఇవాళ వరల్డ్ ఛాంపియన్. ముఖ్యంగా రోహిత్ శర్మ ఓపెనింగ్ ఈ రోజు చాలా బాగున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే అంటుందండి, నేను మంచి స్టార్ట్ లాస్ట్ 2-3 మ్యాచెస్ కూడా చేస్తే ఆ స్కోర్ లేదు, బట్ స్టార్ట్ మంచిగా చేశాడు. ఈ మ్యాచ్ లో స్కోర్ స్టడీ ఆడినాడు. ఎందుకంటే శాట్లర్ బౌలింగ్ చేసినప్పుడు, వాళ్ళు పేస్ బౌలింగ్ చేసినప్పుడు చాలా మంచిగా రన్స్ వచ్చినాయి. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ లో కొంచెం శాట్లర్ వాళ్ళు అండ్ రచిత్ రవీంద్ర స్టడీ ఆడినాడు. బట్ ఒక క్యాచ్ కానీ సుమన్ గిల్ అవుట్ అయిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ ఆ వికెట్ శ్రేయస్ అయ్యర్తో సహా చాలా మంచి పార్ట్నర్షిప్ అది. అదే విన్నింగ్ ట్రాక్. దాని తర్వాత మీరు చూసుకోండి, అవుట్ అయిన తర్వాత కూడా బట్ కేఎల్ రాహుల్ స్టడీ ఆడినాడు. బట్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్సీ అని అనొచ్చు వరల్డ్ లో. ఈ ప్లే వెరీ వెల్. సో అందరికీ మా అకాడమీ తరఫు ఆల్ ఇండియాస్ కంగ్రాచులేషన్స్. ఇండియా విన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్టర్ 12 years. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, శ్రేయస్ బాగా ఆడారనుకోవచ్చా? 100%. నేను అదే అంటున్నాను. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ నుంచి మీరు చూసుకోండి 30-40 రన్స్ మనకి ప్యాచెస్ అవి చాలా ఇంపార్టెంట్ ప్యాచెస్ అవి. దాని తర్వాత రవీంద్ర జడేజా ఫినిషింగ్ కానీ, అండ్ హర్షర్ పటేల్ ది 30-40 రన్స్ కానీ, అతను శ్రేయస్ అయ్యర్ వై ప్లేయింగ్ వెరీ గుడ్. శ్రేయస్ అయ్యర్ కానీ అండ్ కేఎల్ రాహుల్ కానీ ఇండియాకి బ్యాక్ బోన్ అది. ఇద్దరు ఎప్పుడు లాస్ట్ సెమీఫైనల్స్ కూడా చూసుకోండి, పాకిస్తాన్ తో మెయిన్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో కానీ పాకిస్తాన్ తో కానీ ప్లే వెరీ వెల్. ఇద్దరు హర్షర్ పటేల్ డూయింగ్ వెరీ గుడ్ రోల్. మనం చూసుకుంటే కపిల్ లో కానీ, మనం ఆల్రౌండర్స్ ఎప్పుడెప్పుడు ఇండియాకు ఆడినారు. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 83 వరల్డ్ కప్ కానీ, రోజర్ విన్ని కపిల్ తో, కీర్తి ఆజాద్, మళ్ళీ 2011 వరల్డ్ కప్ మనం చూసుకుంటే యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కానీ 2007 వరల్డ్ కప్ లో ఎప్పుడెప్పుడు ఇండియా మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది. అప్పుడు ఇండియా గెలిచింది వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ. అయితే ఇవాళ మొత్తంగా చూసుకున్నట్టయితే మ్యాచ్ లో గెలుపుకు ఎవరికి క్రెడిట్ ఇవ్వచ్చు అంటారు? మనం మెయిన్ రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ అండ్ మనం ఐ థింక్ బౌలింగ్ చెప్తుంది కుల్దీప్ యాదవ్ బౌల్డ్ వెరీ వెల్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ ఇచ్చినాడు. చూసుకుంటే ఫస్ట్ రచిత్ రవీంద్ర కానీ, ఇంకా కేన్ విలియమ్సన్ వికెట్ చాలా ఇంపార్టెంట్ వికెట్. ఎందుకంటే వాళ్ళకి స్టార్ట్ చాలా మంచిగా తీసినారు. ఫస్ట్ 10 overs చూసుకుంటే 67 for $1 ఉండే 1 wicket.
దాని తర్వాత అది రోహిత్ శర్మ మ్యాచ్ మొత్తం చూస్తుంటే రోహిత్ శర్మ ఇది క్యాప్టెన్ నుంచి మనకి బౌలింగ్ చేసుకోవచ్చు మనం. ఇవాళ 17 రన్స్ తేడాతో టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయాం. ఆ టైంలో టెన్షన్, చాలా మంది టెన్షన్ పడ్డారు. అయినా టీం ఓవర్కమ్ చేసింది. ఇది టీం వర్క్ గా చెప్పొచ్చా? 100% టీం వర్క్. ఎందుకంటే మనం చూసుకుంటే 100 ఇట్లా మనకి ఓలా ఉంటాయి. దాంట్లో రెండు వికెట్స్ పోయినాయి. అసలు అయితే టెన్షన్ ఇది అదే క్రికెట్ కోచ్ అక్కడ విరాట్ కోహ్లీ ఇచ్చి తొందరగా ఓడిపోయాడు. దాని తర్వాత 17 3 వికెట్స్ ఇది 61 రన్స్ పార్ట్నర్షిప్ ఉండేది. మన హర్షద్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అది మిడిల్ ఆర్డర్ 61 రన్స్ పార్ట్నర్షిప్, బట్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. అండ్ ఫినిషింగ్ అది చూసుకుంటే కేఎల్ రాహుల్ వెరీ వెల్. ఈ మ్యాచ్ కానీ సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ కేఎల్ రాహుల్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. మనకి వికెట్ ఇంకా కానీ ఎప్పుడు కావాలి మిడిల్ ఆర్డర్ లో అన్ని మ్యాచ్ గెలిపిస్తున్నాడు. ఐ థింక్ బెస్ట్ క్రికెట్ ఫస్ట్ మనం చెప్పొచ్చు క్యాప్టెన్. దాని తర్వాత విరాట్ కోహ్లీ సెమీఫైనల్స్ పాకిస్తాన్ ప్లే వెరీ వెల్. మొత్తం జట్టు ప్రదర్శనలో ఇవాళ మన బౌలింగ్ బెస్టా, బ్యాటింగ్ బెస్ట్ అంటారా? బ్యాటింగ్ ఎందుకంటే బ్యాటింగ్ లో గెలిచిన మన బౌలింగ్ మనం ఆపినాం అక్కడ. స్పిన్నర్స్ బోల్ వెరీ వెల్, బట్ ఆ ప్రెషర్ లో మనం సెకండ్ ఇన్నింగ్ ఆడాలంటే చాలా కష్టం అక్కడ సెకండ్ హాఫ్ లా. బట్ బ్యాటింగ్ ఉంటే స్టార్ట్ మంచిగా అయింది అని ఎప్పుడైనా మ్యాచ్ చూసుకుంటే స్టార్ట్ మంచిగా ఉంటే ఫినిష్ మంచిగా అవుతుంది. స్టార్ట్ మంచిగా లేకపోతే ఫినిషింగ్ చాలా మనకి బాధ అవుతుంది. సో రోహిత్ శర్మ ప్లే వెరీ వెల్, వండర్ఫుల్ ఇన్నింగ్ విత్ శుభమన్ గిల్. అంటే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అన్నారు. అయితే మన బ్యాటర్లు, కివీ బౌలర్లు సమర్థంగా ఎదుర్కొన్నారని అనుకోవచ్చా? కరెక్టే అన్నారు. లేదు, ఎందుకంటే మన స్పిన్నర్స్ తో తీసుకుంటే వాళ్ళ స్పిన్నర్ ఒకటే ఓన్లీ బ్యాట్లర్ ఇంకా త్రీ గుడ్ బౌలింగ్. దాంట్లో రచింత్ రవీంద్ర కానీ వాళ్ళు అంత స్పిన్నర్స్ మన స్పిన్నర్స్ లాగా లేదు. వాళ్ళు హెచ్డి కానీ మ్యాచ్ స్పిన్నర్స్ కానీ లేదు మన దగ్గర. అది స్పిన్నర్స్ చూసుకోండి, హర్షద్ పటేల్ కానీ హర్షద్ పటేల్ గోల్డ్ వెరీ వెల్ 10 ఓవర్స్ గోల్డ్. అండ్ రవీంద్ర జడేజా 10 ఓవర్స్ 30 రన్స్ అంటే ఎకనామిక్ చూసుకోండి ఎంత మంచి ఎకనామీ ఉంది. సో కుల్దీప్ యాదవ్ కానీ ఆ మెయిన్ ఫస్ట్ వికెట్ టర్నింగ్ పాయింట్. బట్ క్రీడెడ్ స్పిన్నర్స్ కూడా ఇవ్వచ్చు. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ స్టడీ ఓకే. మ్యాచ్ గెలిచిన తర్వాత అన్ని పక్కన ఫస్ట్ విన్నింగ్ సెలబ్రేట్ చేస్తారు. కంగ్రాచులేషన్ ఆల్ ద ప్లేయర్స్ అండ్ ఎవ్రీబడి ఎవరు చూస్తున్నారు. మా అకాడమీ క్రికెట్ అకాడమీ నుంచి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్ టీవీ అందరికీ. విరాట్ కోహ్లీ ఫైనల్ లో సరిగా ఆడలేదు, మీరేమంటారు? అండ్ బాల్ ను ఎవ్రీ మ్యాచ్ కి డిపెండ్ కాకూడదు విరాట్ కోహ్లీ మీద. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ కానీ సెమీఫైనల్స్ గెలిపించినారు. అన్ని ఎవ్రీబడి డిపెండ్ ఆన్ విరాట్ కోహ్లీ. డోంట్ డిపెండ్ ఆన్ విరాట్ కోహ్లీ. ఇంకో విరాట్ కోహ్లీ ఆడకపోతే చాలా మంచిగా ఈ ప్లే వెరీ వెల్. రోహిత్ శర్మ కానీ శుభమన్ గిల్ చాలా మంచి స్టార్ట్ చేశారు. 30-40 చాలా 250 స్కోర్ స్టడీ స్కోర్ అది మంచి స్కోర్. స్పిన్ ట్రాక్ రెగ్యులర్ పోయి దుబాయ్ లో ఆడుతుంటాం. ఆ పిచ్ కండిషన్స్ అది అన్ని ఫస్ట్ డే నుంచి నేను కూర్చున్నాను. ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ అప్పటి నుంచి చెప్తున్నాను స్పిన్ ట్రాక్ స్పిన్ ఆడితే మంచిగా ఉంటుందని. ఫస్ట్ మ్యాచ్ నుంచి చెప్తున్నాను. అప్పటి నుంచి నేను రెగ్యులర్ ఉన్నప్పుడు. సో అదే వాళ్ళ సెకండ్ థర్డ్ మ్యాచ్ నుంచి స్పిన్నర్స్ తీసుకొచ్చి వరుణ్ చక్రవర్తి కానీ కుల్దీప్ యాదవ్ కానీ వాళ్ళు స్పిన్నర్స్ హర్షిత్ రాణా కూర్చోబెట్టి మంచి డిసిషన్ అది. ఫస్ట్ మనకి ఇక్కడికి 5 స్పిన్నర్స్ తీసుకోబోతున్నారు. అది ఫస్ట్ క్రిటిక్ అయినారు. అక్కడ గెలిచిన తర్వాత అవి అన్ని పక్కన పెట్టేయండి. సో ఐ థింక్ ఇండియా ప్లే వెరీ వెల్. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? కివీ ఆటగాళ్లకు కళ్ళెం వేయడంలో వరుణ్ సక్సెస్ అయ్యాడంటారా? ఏమంటారండి స్పిన్నర్స్ అంటే కుల్దీప్ యాదవ్ ఇస్ రిస్ట్ స్పిన్నర్ ఆర్ ఫింగర్ స్పిన్నర్. రిస్ట్ స్పిన్నర్, ఫింగర్ స్పిన్నర్ అండ్ రిస్ట్ స్పిన్నర్స్ సపరేట్ తేడా ఉంటుంది. యాజ్ ఏ కోచ్ నేను ఆఫ్ స్పిన్నర్ ఫింగర్ స్పిన్నర్ అండ్ రిస్ట్ స్పిన్నర్. రిస్ట్ స్పిన్నర్స్ ని రీడ్ చేయలేదు. ఎందుకంటే ఏ బాల్ లోపడుతుంది, ఏ బాల్ బయట పోతుందో కూడా చెప్పలేమని. సో అదే రిస్ట్ స్పిన్నర్ కి బాల్ లెగ్ స్పిన్ కానీ గూగ్లింగ్ చదవచ్చు, ప్లేయర్స్ చదవచ్చు. బట్ రిస్ట్ స్పిన్నర్స్ చదవలేము. అదే క్యారపాస్ కానీ దూసరా కానీ ఈ వరుణ్ చక్రవర్తి ఈజ్ ద హీరో ఆఫ్ ద ఇండియన్ టీమ్. ప్రౌడ్ మూమెంట్ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళకి పీకేఆర్ నుంచి ఆడుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్. ఎవ్రీబడి ప్రౌడ్ ఫర్ ఆల్ ఇండియా. రోహిత్ శర్మ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? 100% క్యాప్టెన్స్ ఇన్నింగ్ మనకి చూసుకుంటే లాస్ట్ మనం 13 లో కూడా ఇప్పుడు కూడా రోహిత్ శర్మ ఉండే, విరాట్ కోహ్లీ ఉండే, రవీంద్ర జడేజా ఉండే. ఉండే ఆ టీంలో అదే టాక్టిక్ తో ఆడినారు. ఒకటే టాక్టిక్. రోహిత్ శర్మ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్లేయర్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రోహిత్ శర్మ సెకండ్ హాఫ్ తర్వాత 25 తర్వాత స్లో అయిపోతుంది. ఎందుకంటే 6 రన్స్ రావు. దాంతో వితౌట్ ఈ ప్లే స్పోర్ట్స్ మీద చాలా మంచిగా
ఫస్ట్ మనం ఫస్ట్ అక్కడే మనం గెలిచిపోయినాం. దాని తర్వాత 3 వికెట్స్ పోతాయి అన్ని చేస్తాం. బట్ విన్నింగ్ ఇస్ ఇండియా గెలిచింది. అది చాలా తల్లి పద్ధతి. సో అందరికీ కంగ్రాచులేషన్స్. రోహిత్ శర్మ ప్లే వెరీ వెల్. లార్డ్ ఫర్ ఆల్ ద ఇండియన్స్, రోహిత్ శర్మ, ఇండియన్ టీమ్, ఆల్ సెలెక్టర్స్, ఎవ్రీబడి. ఎవరెవరు అకాడమీ ఎక్స్పీరియన్స్ అకాడమీ నుంచి అందరికీ కంగ్రాచులేషన్స్. వీ హ్యావ్ ద వెరీ గుడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ టీమ్. కోహ్లీ కూడా మనం ఎన్నడూ లేని విధంగా 4 స్పిన్నర్లతో వరుసగా మ్యాచ్లు గెలవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే 4 స్పిన్నర్స్ అంటే అందరు స్టాక్ అయిపోయినారు. ఫస్ట్ మనం ఆల్రెడీ 5 స్పిన్నర్స్ పోయినాం. వాషింగ్టన్ సుందరరావు. సో ఛాన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ కాలేదు వాషింగ్టన్ కానీ వాళ్ళకి. బట్ 4 స్పిన్నర్ హర్షద్ పటేల్ ఆల్రౌండర్, వెరీ గుడ్ ఆల్రౌండర్. కుల్దీప్ యాదవ్ ప్లే సో మెనీ మ్యాచెస్ ఫ్రమ్ లాస్ట్ 1 year, 1.5 years. వరుణ్ చక్రవర్తి టాప్ స్పిన్నర్ బిఫోర్ ఈ ప్లే వరల్డ్ కప్. బట్ దాని తర్వాత తీసుకొచ్చి ఐ థింక్ కష్టంగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అనుకోండి వరుణ్ చక్రవర్తి. ఇండియాకి నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది వరుణ్ చక్రవర్తికి. అండ్ ఇండియా కూడా మంచి ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కానీ 2027 వరల్డ్ కప్ కానీ. సో ఇండియాకి ఇంకా ఐ థింక్ ట్రాఫీస్ వస్తూ ఉంటాయి. ఇటువంటి మీరు చూస్తుండే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ 48 రన్స్ లేకపోతే మనం ఇవాళ ఓడిపోయే వాళ్ళం, నిజమే అంటారా? చాలా 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 కష్టం వచ్చింది. ఎందుకంటే అది స్టడీ ఇన్నింగ్. లాస్ట్ మ్యాచ్ కూడా చూసినాం మనం 40 runs 50 runs ప్రాక్టీస్. మొన్న కూడా నేను వచ్చి కూర్చున్నాను, చెప్పిన మీకు లైవ్ లా. సో మనకి 100 runs 50 runs వద్దు మనకి. మ్యాచ్ విన్నింగ్ 30-40 runs లాస్ట్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్ కానీ అండ్ కేఎల్ రాహుల్ కానీ అండ్ హర్షద్ పటేల్ కానీ ఆ మ్యాచ్ 30-40 runs ప్రాక్టీస్ 30-40 runs పార్ట్నర్షిప్ అది మనకి తెలుస్తుంది. ఎందుకంటే 270 చాలా కష్టం. అక్కడ 250 కష్టమైంది మనకి కొట్టడానికి. అంత మంచి బ్యాటింగ్ స్ట్రాంగ్ 8 బ్యాటింగ్ 9 బ్యాటింగ్ మనకు. సో చూసుకోండి 270 280 మనం ఫస్ట్ మనకి 2 వికెట్స్ పోయినాయని మంచి లేకపోతే చాలా కష్టం. సో వీఆర్ వెరీ గుడ్ బౌలింగ్ టాప్ మూమెంట్ ఉన్నది. కుల్దీప్ సిరీస్ లో కీలకంగా ఆడినట్టు మనకు కనిపించింది. దానిపైన మీరేమంటారు? అందరూ అదే అనుకుంటున్నారు. కుల్దీప్ కు ఈ మ్యాచ్ ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ చూస్తే 23 వరల్డ్ కప్ చూసుకోండి 2011 మన T20 వరల్డ్ కప్ ఒక ఫైనల్స్ ఒక వికెట్ కూడా రాలేదు కుల్దీప్. ఈ మ్యాచ్ లో చెప్తున్నారు ఫస్ట్ బౌలర్ వచ్చి వాళ్ళ థర్డ్ ఫోర్త్ ఓవర్ కేన్ విలియమ్సన్ అవుట్ చేసి వాళ్ళకి బ్యాకప్ చేసి స్లో అయిపోయారు వాళ్ళు అక్కడ. సో దాని తర్వాత మనకి మ్యాచ్ మనకి అక్కడి నుంచి మ్యాచ్ ఇస్తే ఫస్ట్ 10 ఓవర్స్ 15 ఓవర్స్ 100 runs వచ్చి 40 ఓవర్స్ 100 runs వచ్చినాయి. స్లో ఆడిన దాని తర్వాత వికెట్ టర్న్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ టీమ్. ఆల్ స్పిన్నర్స్ కానీ ఇప్పుడు ఎవరు యంగ్స్టర్స్ చూస్తున్నారు వాళ్ళకి కూడా మంచి ఫోకస్ చేయండి క్రికెట్ మీద. లైఫ్ లో మనకి చాలా మ్యాచెస్ ఉంటాయి. మీరు సెలెక్షన్ కానీ చూడండి ఆర్టీ ఇండియా వెరీ గుడ్ ఛాన్స్. మా అకాడమీ కూడా ఆడుతాం. వీ హ్యావ్ ద వెరీ గుడ్ ఫెసిలిటీస్ మా దగ్గర. స్టే బౌలింగ్ కానీ రెడ్ లైట్ కానీ వైట్ బాల్ క్రికెట్ కానీ అన్ని మేము కూడా చేపిస్తాం. హైదరాబాద్ బంజారాస్ లో ఇన్స్పోర్ట్స్ క్రికెట్ రండి మా దగ్గర మేము కూడా చేపిస్తాం. మంచి స్పిన్నర్స్ కానీ కూడా మనం తయారు చేస్తున్నాం. సో ఇన్షాల్లా ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అనుకున్నాం. అయితే లాస్ట్ ఓవర్ లో హార్దిక్ పాండ్యా 6 కొట్టి టెన్షన్ ఫ్రీ చేశాడు అనుకోవచ్చా? ఆ 6 పడకపోయి ఉంటే రిజల్ట్స్ వేరేలా ఉండేదంటారా? అయితే అది ఎందుకంటే ప్రెషర్ లా ఒక వికెట్ దాని తర్వాత రవీంద్ర జడేజా ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. రవీంద్ర జడేజా తక్కువ చేస్తూ ఎందుకంటే ఐపీఎల్ లో ప్లే వెరీ వెల్. సో మెనీ మ్యాచెస్ ప్లే చాలా గెలిపించినారు ఐపీఎల్ లా. సో రవీంద్ర జడేజా అందరికీ నమ్మకం ఉంది. టెస్ట్ మ్యాచ్ కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ ప్లే వెరీ వెల్. 200 ఉన్నాయి రవీంద్ర జడేజాకి. ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, నాట్ ఈజ్ అ బ్యాట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఎప్పుడైనా నమ్మకం ఉండే రవీంద్ర జడేజా 100% చేస్తారని అందరూ నమోదు చేసిన వాళ్ళు కూడా ఇండియా గెలిపించారు. ఇండియా చాలా క్యాచ్లు మిస్ చేసింది. మన ఫీల్డింగ్ ఇంకా మెరుగుపడాలంటారా? అది అన్ని పక్కకి పెట్టండి. ఇప్పుడు క్యాచెస్ పోయినాయి అవి పోయి మ్యాచెస్ మనం గెలిచినా మనకి చాలా అదే మనకి ఇంపార్టెంట్. మనకి క్యాచెస్ అయితే మ్యాచెస్ లో చాలా క్యాచెస్ కానీ వాళ్ళు కూడా సురేష్ రెడ్డి క్యాచ్ మిస్ చేసినారు వాళ్ళ. బట్ ఫీల్డింగ్ చూసుకుంటే మన ఫీల్డింగ్ తో ఆ ఫీల్డింగ్ చూస్తే న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఇస్ వెరీ గుడ్ బెటర్ దెన్ ఇండియా అనుకున్నాయి. బట్ ఫీల్డింగ్ కాదు ఫీల్డింగ్ కాదు మనం గెలిచినాం అదే మనకి ఇంపార్టెంట్.